వెల్కమ్ టు ద షో మేడం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మేడం. మీరెలా ఉన్నారు? అండ్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అవర్ ప్లెజర్. థ్యాంక్ సో యూ. గంగాదేవి గారు, మనం బిజినెస్ గురించి మాట్లాడుకోకన్నా ముందు అసలు యాజ్ అ వుమెన్ ఇన్స్పిరేషనల్ గా నాకైతే నిజంగా బీయింగ్ అ స్కూల్ టీచర్ నుంచి ప్రిన్సిపల్ కి అండ్ అపార్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఒక వుమెన్ టు మదర్ ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ లో మళ్ళీ ఈ బిజినెస్ ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? వీటన్నిటికీ బ్యాక్ బోన్ ఒకరు ఉంటారండి. Hmm. అంటే ఫ్రమ్ ద చైల్డ్హుడ్ మదర్, ఫాదర్, తర్వాత బ్రదర్, ఇప్పుడు మా హస్బెండ్. వావ్. కంప్లీట్ గా నా జర్నీ అంతా వీళ్ళ సపోర్ట్ తోనే వచ్చేసింది. ఓకే. ఓకే, నా కెరియర్ ఏదైతే ఉందో ఆ కెరియర్ ని ఒక గోల్ గా బయటికి తీసుకురావాలి. నేను అనుకున్నది ఏదైతే సాధించాలనుకున్నానో దాన్ని ఒక కార్యరూపం దాల్చాలి అన్న ఒక ఉద్దేశంతో మా హస్బెండ్, మేము ఇద్దరం కలిసి లిటిల్ జీనియస్ కిడ్స్ వరల్డ్ ని స్థాపించడం జరిగింది. సూపర్. ఈ జర్నీలో మా పాపని ఎలా అయితే మేము చూసుకోవాలనుకుంటున్నామో, ఎలాంటి స్కిల్స్ అయితే ఎన్హాన్స్ చేయాలనుకుంటున్నామో, మా పాప ఒక్కటే కాదు కదా, చాలా మంది పిల్లలు ఉన్నారు. అండ్ నా కెరియర్ లో నేను చూసినది ఏంటి అంటే కంప్లీట్ గా స్కూల్కి వెళ్ళారు, చదువుకుంటున్నారు, అంతే. అలా కాదు కదా, పిల్లలు చాలా నేర్చుకోవాలి, స్కిల్స్ Exactly. ఎన్హాన్స్ చేయాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి. ఫస్ట్ వెళ్తున్నారు, వస్తున్నారు, మెషిన్ లాగా హోంవర్క్స్ రాస్తున్నారు, తింటున్నారు, పడుకుంటున్నారు. స్కిల్స్ అనేవి ఉండట్లేదు నిజంగా ఈ రోజు పిల్లల్లో. సో కాబట్టే మేము ఒక కొత్త మెథడాలజీని, ఇది యాక్చువల్గా కొత్త మెథడాలజీ కాదు, చిన్నప్పుడు అంటే మనం బయటికి వెళ్ళి ఆడుకుంటూ నేర్చుకుంటున్న యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అలాంటి ఎన్వైరన్మెంట్ లేదు కాబట్టి మేము దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వావ్. సో దీని వెనకాల ఉన్న సపోర్ట్ ఏంటి అంటే మా ఫ్యామిలీ, అండ్ ఆ ఫ్యామిలీతోనే ఇప్పుడు మేము ముందుకెళ్తున్నాం. సూపర్. ఎక్కడన్నా అంటూ ఉంటారు కదా, ఒక మగవారి సక్సెస్ వెనకాల ఆడది ఉంటుంది అని చెప్పని, కానీ మీరు ఎంత బాగా చెప్పారంటే ఆడదాని సక్సెస్ వెనకాల కూడా ఒక హస్బెండ్ ఉంటారు అనేది. సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. తన సపోర్ట్ ఏంటి అంటే కంప్లీట్ గా 100% ఉంటుంది. ఇది ఇలా చేయాలి అనుకున్నప్పుడు ఎవ్రీ పిన్ టు పిన్ మేము డిస్కస్ చేస్తాం అనమాట. ఆ డిస్కషన్ లో దీన్ని పిల్లలకి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అండ్ ఇదే టైంలో నేను ఫ్యామిలీని చూసుకోవాలి, నాకు ఒక కిడ్ ఉంది, తనని చూసుకోవాలి, ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, పర్సనల్ గా నా రెస్పాన్సిబిలిటీ నాకు ఉంటుంది. సో ఎవ్రీథింగ్ వి షుడ్ హ్యాండిల్. సో యాజ్ అ స్కూల్ టీచర్ గా మీరు స్టార్ట్ చేసిన జర్నీ ప్రిన్సిపల్ వరకు వెళ్ళారు, అండ్ మీకు మీ పాపతో కూడా మీరు లైఫ్ లీడ్ చేస్తున్నారు కాబట్టి కిడ్స్ సైకాలజీ మీకు బాగా తెలిసి ఉంటుంది. ఎస్, బేస్డ్ ఆన్ ఆల్ దీస్ మీరు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేశారా, లేకపోతే అసలు ఇది బిజినెస్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? మెయిన్ రీజన్ మా పాప. ఓకే. ఓకే, ఫస్ట్ నేను నా కెరియర్ టీచింగ్ ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత నేను ఆల్మోస్ట్ అంటే దానికి రాకముందు వెన్ ఐ వాజ్ స్టడీయింగ్, అంటే నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది అనమాట, అక్షరాస్యత అని. అప్పుడు కూడా మా సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి, అంటే వాళ్ళకి ఈవెన్ సిగ్నేచర్ కూడా రాదు. ఓకే, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సిగ్నేచర్ నేర్పించడం, అలా నా జర్నీ స్టార్ట్ అయింది. ఓకే, దాని తర్వాత డిగ్రీ చేశాను, తర్వాత బిఎడ్ చేశాను, బిఎడ్ చేసిన తర్వాత పీజీ అయింది, తర్వాత ఇంకా మ్యారేజ్. ఈ సైకిల్లో పిల్లలు చాలా దగ్గర అయ్యారు. వాళ్ళు పడుతున్న ప్రెషర్ని నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. క్లాస్ రూమ్లో 45 మెంబర్స్ అలా కూర్చొని 45 minutes షుడ్ నాట్ టర్న్, కీప్ క్వైట్, సిట్ సైలెంట్లీ, ఇలాంటి సెంటెన్సెస్ వింటూ ఉన్నప్పుడు వాళ్ళు ఎంత సఫర్ అవుతారు. జస్ట్ ఒక 10 to 15 minutes ఒక పొజిషన్ లో కూర్చోవాలంటేనే కూర్చోలేరు. అలాంటిది మార్నింగ్ 9 o'clock క్లాస్ స్టార్ట్ అయితే టిల్ 5:30 వరకు పిల్లలు ఎలా కూర్చుంటున్నారు ఒక్కరూ ఆలోచించట్లేదు. అండ్ కమింగ్ టు ప్రీ స్కూల్స్కి వచ్చేసేసరికి చాలా చిన్న పిల్లలు. ఓకే, వాళ్ళని అర్థం చేసుకోవడం చాలా ఈజీ, అట్ ద సేమ్ టైం చాలా కష్టం కూడా. యాజ్ ఎ మదర్ అయితేనే ఫస్ట్ పిల్లలు అంటే ఏంటి, వాళ్ళకి ఏం కావాలి, సో ఎవ్రీథింగ్ నేర్చుకుంటారనమాట. మేము మా స్కూల్ని స్టార్ట్ చేయాలి అని అనుకున్నది ఎప్పుడు అంటే, ఫస్ట్ మా పాపని జాయిన్ చేయడానికి వేరే స్కూల్కి వెళ్ళాము, బట్ తను ఒక 2 days వెళ్ళింది, తర్వాత వెళ్ళనని. ఓకే. అంటే మేము చాలా స్కూల్స్ తిరిగాం, ఈవెన్ హైదరాబాద్లో విజిట్ చేసాము, బెంగళూరు విజిట్ చేసాము, పిల్లలకి కావాల్సిన స్కిల్స్ ఎక్కడ కనిపించలేదు. సో ఆల్రెడీ నా కెరియరే టీచింగ్ ప్రొఫెషన్ కాబట్టి పిల్లలకి ఏది ఇంపార్టెంట్, ఎందుకు మనం ఇలాంటిది ఇంట్రడ్యూస్ చేయకూడదు, మనకు ఆపర్చునిటీ ఉంది కదా అన్న ఉద్దేశంతో మా పాప ఇన్స్పిరేషన్ తోనే మేము ఈ స్కూల్ స్టార్ట్ చేసాం. అసలు అంటే ఈ ప్రపోజల్ మీది స్టార్ట్ చేయాలి అని, లేదా సార్దా?
ఈ ప్రపోజల్ సార్ది. సార్ది. ఓకే. అంటే ఒక అలైన్‌మెంట్‌లో ఎళ్తున్నారు ఇద్దరు చక్కగా. అందుకని నా సక్సెస్‌కి ఆవిడ కారణమని ఆయన అంటారు. నా సక్సెస్‌కి మా హస్బెండ్ కారణమని మీరంటారు. బావుంది మ్యామ్. అయితే అంటే ఇది ఈక్వల్ టు ప్రీ స్కూల్ లాగానా? ఇది ప్రీ స్కూల్ కాదు మేడం, యాక్చువల్గా ఇట్స్ బియాండ్ ప్రీ స్కూల్. బియాండ్ ప్రీ స్కూల్. ఓకే. అంటే ఏంటి డిఫరెన్స్ బియాండ్ ప్రీ స్కూల్ కిను ఇప్పుడు ఉన్న ప్రీ స్కూల్స్ కి డిఫరెన్స్ ఏంటి? ఎందుకు బియాండ్ ప్రీ స్కూల్ అంటున్నానంటే యాక్చువల్గా పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ స్టేజ్ అప్ టు 8 years వరకు ఉంటుంది. ఓకే. ఓకే. ఒక మదర్ కన్సీవ్ అయిన తర్వాత ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎలాంటి కండిషన్స్, తర్వాత ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, చాలా జాగ్రత్తలు తీసుకుంటారు టిల్ డెలివరీ. డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి ఈ ఫుడ్ పెడితే బాగుంటుంది, గ్రోత్ వస్తుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, ప్రతిదీ ఆలోచిస్తారు. బట్ ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, ఎలాంటి స్కిల్స్ నా పిల్లలకి కావాలని ఏ మదర్ ఆలోచించట్లేదు. ఎగ్జాక్ట్లీ. సో దట్స్ వై వీఆర్ ఇంట్రడ్యూసింగ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఓకే. పిల్లలకి ఆ ఏజ్ లో కంప్లీట్ బ్రెయిన్ డెవలప్మెంట్, ఇప్పుడు ప్రతి ఆర్గాన్ డెవలప్ అవుతుంది, అలాగే బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది మల్టిపుల్ లెవెల్లో డిఫరెంట్ డైరెక్షన్స్ లో ఉండాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి యాక్టివిటీస్ కావాలి. యాక్టివిటీస్ ఎందుకు అంటే ఓల్డ్ డేస్ అంటే పూర్వం బయటికి వెళ్ళి పిల్లలు చక్కగా ఆడుకుంటూ ఏవేవో చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు మనం క్యూబిక్ అపార్ట్మెంట్స్ లోనే ఉంటున్నాం, పిల్లలకి ఫ్రెండ్స్ ఆ నేచర్ లేదు. కాబట్టి వాళ్ళ డెవలప్మెంట్ ఎలా ఉండాలి అన్నది పర్టికులర్ గా ఏజ్ వైజ్ అప్రోప్రియేట్ కరికులం డిజైన్ చేసాం. ఓకే. 2+ కి అయితే ఎలాంటి టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేయించాలి, 3+ కి ఎలాంటి యాక్టివిటీస్, 4+ కి ఎలాంటి యాక్టివిటీస్, సో అవన్నీ డిజైన్ చేసాం. ఓకే. ఆ స్కిల్స్ ఎప్పుడైతే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారో ఆటోమేటిక్ గా పిల్లలకి స్ట్రెస్ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటారు. ఓకే. కానీ నా ఇక్కడ మెయిన్ డౌట్ ఏంటి అని అంటే యాజ్ అ ఉమెన్ గా ఒక బిజినెస్ రన్ చేయాలి, బియాండ్ మనకి ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయాలి, ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ లో ఏమైనా చిన్న చిన్న తేడాలు వచ్చాయి అని అంటే ఫ్యామిలీ ప్రెషర్ ఉంటుంది. ఇన్నిటిలో ఉమెన్ ఒక స్టెప్ ముందుకు వచ్చి బిజినెస్ చేయాలంటే ఎక్కడో ఒక మూల భయం అనేది ఉంటుంది. ఆ భయం ఉందా, పక్కన పెట్టేశారా? ఆ భయం అయితే నాకు ఎప్పుడూ లేదండి. ఓకే. ఎందుకంటే మేడం భయం ఉంటే ఏది సాధించలేం. బ్యాలెన్స్ చేసుకోవడం నేర్చుకోవాలి. బ్యాలెన్స్ అండ్ కాన్ఫిడెన్స్, ఈ రెండు ఈ రోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టాయి. సూపర్. అంటే ఒక్కొక్క ఆన్సర్ మైండ్ బ్లోయింగ్ ఆన్సర్స్ ఇస్తున్నారు మీరు. లిటరలీ చాలా మంది ఆడవాళ్ళు అంటే రిగార్డింగ్ ఉమెన్స్ డే కూడా మనం ఈ రోజు మాట్లాడుతున్నాం కాబట్టి చాలా మంది ఎక్కడో వెనకబడిపోయి ఉన్నారు. అండ్ యు ఆర్ రియల్లీ లక్కీ మ్యామ్, నిజంగా సార్ లాంటి హస్బెండ్ దొరకడం. వై బికాస్ ఈగో క్లాషెస్ కి కానీ, నేను సంపాదిస్తున్నా కదా నువ్వెందుకు, నువ్వు ఇంట్లోనే కూర్చో అని కానీ, లేడీస్ లో ఉన్న టాలెంట్స్ ని కొంతమంది, ఇంకా ఫ్యూ పీపుల్ ఆర్ దేర్, చాలా మంది వస్తున్నారు ముందుకి, బట్ స్టిల్ ఫ్యూ పీపుల్ బ్యాక్ స్టెప్ ఉండిపోతున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఆలస్యం చేయకోకుండా ఏదైనా స్టార్ట్ చేయండి. ఏది ఆలస్యం చేయకూడదు. అంటే నేను నా కెరియర్ని ఈ పని అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తాను, ఓకే, అంటే ఈ చిన్న జాబ్ చేస్తున్నాను, నెక్స్ట్ ఇది చేయడానికి నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత చేస్తాను, లేకపోతే ఇంట్లో ఈ ఫంక్షన్ అయిన తర్వాత చేస్తాను. సో ఇలాంటి పోస్ట్ పోన్ ఉంటుంది. సో అలాంటి పోస్ట్ పోన్ చేయకోకుండా ఎప్పటికప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది, ఈ ఆలోచనని ఒక 1 or 2 days లో ఇది ఎంతవరకు తీసుకెళ్ళగలం అన్నది ఒక్కసారి ఆలోచించి ఇమీడియట్ గా ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో క్విక్ స్టార్టే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. సూపర్. సో ఏ బిజినెస్ అయినా మనకి అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా కామన్ కదా. బిజినెస్ స్టార్టింగ్ నుంచి ఈ రోజు మీరు ఈ పొజిషన్కి వచ్చారంటే అప్స్ ఎలానో ఉంటాయి, బట్ డౌన్ సిచ్యువేషన్స్ ఏంటి మీ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్? 1, 2, 3 ఏమైనా? షూర్ మేడం. అప్స్ డౌన్స్ అన్నీ ఉంటాయి, బట్ బ్యాలెన్సింగ్ అని మీకు ఆల్రెడీ చెప్పాను. ఆ బ్యాలెన్సింగ్ అనేదే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఎందుకంటే ఒక స్కూల్ ని రన్ చేస్తున్నప్పుడు ఫ్రంట్ రోలోనే ఉంటాం. పేరెంట్ వస్తారు, పేరెంట్ తో మాట్లాడాలి, పిల్లల్ని అబ్జర్వ్ చేయాలి, స్కిల్స్ ఎన్హాన్స్ చేయాలి, సో సైకాలజీ అర్థం చేసుకోవాలి, టీచర్స్ ని హ్యాండిల్ చేయాలి, ఒక పక్క రిలేటివ్స్ ఉంటారు, ఫంక్షన్స్, సో ఇవన్నీ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇవన్నీ ఉన్న ఫైనాన్షియల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. ఆ ఫైనాన్షియల్ మనం ఎప్పుడైతే ప్లాన్డ్ గా చేసుకోగలుగుతామో అప్పుడే అది సక్సెస్ ఉంటుంది. సో మనకి ఇంత ఇన్కమ్ వస్తుంది, మన ఖర్చులు ఇంత ఉంటాయి, కాబట్టి వాటిని మాక్సిమం ఎంతవరకు మనం చేసుకోవాలి, ఆ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మన ఫ్రాంచైజీ ఎవరు తీసుకున్నా కూడా మేము ఓన్లీ ఫ్రాంచైజీ ఇచ్చాము అన్నది కాదు, వాళ్ళకి కంప్లీట్ గా సపోర్ట్ ఇస్తాం. ఓకే. మేము ఏవేవైతే ఇంకా హర్డిల్స్ ఉన్నాయో ఆ హర్డిల్స్ లో ఎలా మేనేజ్ చేసుకోగలిగాము,
తర్వాత ఎలాంటి సపోర్ట్ కావాలి, సో ఎవ్రీ సపోర్ట్ వి విల్ గివ్. ఓకే. అంటే మీ బేసిక్ గా ఫ్రాంచైజ్ ఇస్తున్న ఏ బిజినెస్ అయినా కానీ వాళ్ళకి మెయిన్ ఒక యూఎస్పీ ఉంటుంది, ఒక స్పెషల్ పాయింట్ అనేది ఉంటుంది కదా, మరి మీ బిజినెస్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటి మ్యామ్? స్పెషాలిటీ అంటే చాలా ప్రీ స్కూల్స్ ఫ్రాంచైజీస్ ఇస్తున్నాయి, బట్ ఏ ఫ్రాంచైజీ ఇస్తున్నా ఏ ప్రీ స్కూల్ కైనా కూడా వాళ్ళకి ఓన్ స్కూల్ అనేది లేదు అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉండదు. బట్ నా కెరియర్, మా సార్ కెరియర్ కంప్లీట్ గా మేము ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి పిల్లల్ని కంప్లీట్ గా అర్థం చేసుకొని వాళ్ళకి ఏజ్ కి తగ్గట్లు మేము కరికులం డిజైన్ చేసాం. ఓకే, ఆ డిజైన్ చేసినప్పుడు వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ కావాలి అన్నది మాకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే, ఫ్రాంచైజీ తీసుకుంటున్నప్పుడు వాళ్ళు పెడుతున్న ఏరియాని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెట్రోపాలిటన్ సిటీస్ ఉంటాయి, మిగిలిన ఫ్రాంచైజీస్ అన్ని అలాంటి వాటిపైనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. బట్ మనం ఏంటి అంటే మెట్రోపాలిటన్ సిటీలో ఉన్న ఒక మండలంలో ఉన్న చైల్డే, సో మండలం వరకు మన కరికులం వెళ్ళాలి, ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రతి స్టూడెంట్ కి రీచ్ అవ్వాలి అన్నదే మా మెయిన్ మోటో. ఓకే, సో చాలా మంది కూడా ఇలాంటి స్కిల్స్ డెవలప్మెంట్ ఏమైతే ఉంటాయో ఈక్వల్ టు మాంటిసరీ అని అనుకుంటూ ఉంటారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దీనికి మాంటిసరీకి ఏమైనా లింక్ ఉందా, లేకపోతే కంప్లీట్ డిఫరెంట్ ప్యాటర్న్ ఉందా? ఇది కంప్లీట్ డిఫరెంట్ ప్యాటర్న్. మాంటిసరీ అన్నది అంటే కొన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ కొన్ని ఆబ్జెక్ట్స్ తో మాత్రమే లిమిటెడ్ గా ఉంటుంది. బట్ చైల్డ్ కి కావాల్సిన కంప్లీట్ లైఫ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఫోకస్, కాన్సన్ట్రేషన్, ఓకే, వాళ్ళ కాగ్నిటివ్ స్కిల్స్, తర్వాత మోటార్ స్కిల్స్, ఇవన్నీ గ్రాస్ మోటార్ స్కిల్స్, ఇవన్నీ డెవలప్ కావాలి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ కావాలి. సో కంప్లీట్ ఆ లైఫ్ స్కిల్స్ అన్ని మనము పిల్లలకి ఏవేవైతే అవసరం ఉన్నాయో వాటిని ఇన్కల్కేట్ చేసే విధంగా డిజైన్ చేసాం. అసలు ఇవన్నీ మీరు చెప్తుంటే ఓహో ఇవి చాలా కాలమైంది కదా, అసలు వీరిని ఏం లేదు స్కూల్కి వెళ్తున్నారు వస్తున్నారు అన్నట్టే ఉంది, నాకే కొత్తగా ఉంది అంటే వింటుంటే అవి. అండ్ ఇంచుమించు మీరు ఈ R&D ఎన్ని ఇయర్స్ చేస్తుంటారు? మేము స్కూల్ స్టార్ట్ చేసి 2022లో స్టార్ట్ చేసాము. టిల్ ఇప్పటికి మా దగ్గర ఎవ్రీ ఇయర్ మా దగ్గర ఉన్న పిల్లలు కూడా ఏంటి అంటే ఫస్ట్ ఈ మెథడాలజీ చెప్పినప్పుడు ముందుకు వచ్చింది డాక్టర్స్ చాలా మంది వచ్చారు. ఓకే, వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ గురించి ఐడియా ఉంది కాబట్టి దే సపోర్టెడ్ అస్. సూపర్. సో ఫ్రాంచైజీ గురించి అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మ్యామ్. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా ఉంటుంది దీంట్లో? ఇన్వెస్ట్మెంట్ ఒక చిన్న మండలంలో ఫ్రాంచైజీ స్టార్ట్ చేయాలి అనుకున్నా వాళ్ళకి జస్ట్ 2 lakhs తో స్టార్ట్ చేయొచ్చు. ఓకే, 2 lakhs. ఎస్. సో మరి అంటే ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ROI పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా ఉంటారు కాబట్టి మనకి ROI రిటర్న్స్ అనేది ఎలా మీరు డిజైన్ చేశారు? ప్లే స్కూల్ ఆల్మోస్ట్ 3:30కి కంప్లీట్ అవుతుంది మేడం. ఓకే, 3:30 కంప్లీట్ అయిన తర్వాత ఈవినింగ్ అవర్స్ లో వీ హ్యావ్ డిజైన్ సమ్ ప్రోగ్రామ్స్ అనమాట. మ్యాథ్స్ ఎక్సలెన్స్ ప్రోగ్రామ్ అనే ఒకటి, తర్వాత యాక్టివిటీ సెంటర్ అనే ఒకటి. సో ఇలా రన్ చేసుకోవచ్చు, ఎందుకంటే కంప్లీట్ గా డే టైమ్ ని యూటిలైజ్ చేసుకోవచ్చు. యూటిలైజ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే డిఫరెంట్ మల్టిపుల్ సోర్సెస్ వస్తాయి. సో దాంతో విత్ ఇన్ 1 year లో వాళ్ళు దే విల్ గెట్ బ్యాక్. ఓకే, అంటే మీరు ఇది ఏ ఏజ్ వరకు డిజైన్ చేశారు? ఈ కరికులం వచ్చేసి మనది ప్రీ స్కూల్ అప్ టు 6+ వరకు ఉంటుంది. ఓకే, అంటే ప్లే గ్రూప్, నర్సరీ, LKG, UKG 4 years. సో అండ్ లక్కీలీ మనకి పాడ్కాస్ట్ కూడా ఉమెన్స్ డే రిలేటెడ్ గా, ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ తో మనం చేస్తున్నాం కాబట్టి ఉమెన్ కి రిలేటెడ్ గా అండ్ ఉమెన్స్ డే రిలేటెడ్ గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను చెప్పాలనుకునేది ఒకటే అండి, అంటే ఆడవాళ్ళుగా పుట్టాము అని ఏది ఆగిపోకూడదు. ఓకే, ఒక మదర్ మాత్రమే ఒక లీడర్ గా తయారవుతుంది. అంటే ఆ ఇంటిని, ఆ ఇంట్లో వాళ్ళని ఒక దారిలోకి తీసుకురావడం, ఆ కుటుంబం గొప్పగా తయారవ్వాలి అంటే బ్యాక్ బోన్ ఎవరు అంటే మదరే. ఎగ్జాక్ట్లీ. ఓకే, కాబట్టి ఆగిపోకుండా ముందుకు సాగమని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నేను అదే చేస్తున్నాను. సూపర్. సో ఇంత బాగా చెప్పారు కదా, మరి మీరు ఇస్తున్న ఫ్రాంచైజీ ఆప్షన్స్, ఈ వీడియో చూస్తున్న మన ఉమెన్ కాబోయే ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమైనా ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా? డెఫినెట్ గా ఉన్నాయండి. యాక్చువల్గా ఎవరైతే ఎడ్యుకేషన్ ని ప్యాషన్ తో రన్ చేయాలనుకుంటున్నారో, అంటే ఉమెన్స్ మామ్స్ కావచ్చు, ఓకే, టీచింగ్ ప్యాషన్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే, ఓకే, వాళ్ళకి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోయినా బట్ వీ విల్ ట్రైన్ చేసి ఒక 1 year వరకు కంప్లీట్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఈ ఉమెన్స్ డే సందర్భంగా ఎవరైతే కనుక ముందుకు రావాలనుకుంటున్నారో నంబర్ ఇస్తారు, ఆ నంబర్ కి వాళ్ళు కాల్ చేసి కాంటాక్ట్ చేస్తే ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతాం.
యెస్. సో చూసారు కదా మరి. అంటే మేడం, సార్ వాళ్ళతో కూడా నేను చాలా పర్సనల్‌గా మేము ట్రావెల్ చేస్తూ ఉన్నాం కాబట్టి, నేను కూడా ఇంకా పర్సనల్‌గా చెప్తున్నాను. ఈ బిజినెస్‌ని ఓన్ చేసుకొని ప్యాషన్‌గా పిల్లలకి ఒక ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి మీరు రన్ చేయాలి అనుకుంటే మాత్రమే దయచేసి కామెంట్స్ చేయండి. ఆర్ కింద ఇస్తున్న నంబర్‌కి కాల్ చేయండి. కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వి వోంట్ ఎంకరేజ్. ఎందుకు అనంటే మనం బిజినెస్ స్టార్ట్ చేసినా ఇది కిడ్స్ రిలేటెడ్ కాబట్టి మనం ఎదగాలి, మన బ్రాండ్ ఎదగాలి అనంటే డెఫినైట్‌లీ వాళ్ళ సైకాలజీని అర్థం చేసుకొని, వాళ్ళతో ఎక్కడో ఎమోషనల్ బాండ్ ఉంటేనే, మీరు పడ్డ కష్టానికి ఫ్రాంచైజ్ తీసుకొని వాళ్ళు గ్రో అవ్వాలి అనుకున్న దానికి కూడా ఒక అర్థం ఉంటుంది అని నా పాయింట్ ఆఫ్ వ్యూ. అవును మేడం. ఎందుకంటే ఫ్రాంచైజీ తీసుకున్నాము. తర్వాత వాళ్ళకి ఆ సపోర్ట్ లేకపోతే యెస్. యెస్. ఆల్మోస్ట్ దే విల్ గో బ్యాక్. ఈవెన్ దో యూ సపోర్ట్ దెమ్, వాళ్ళు దాన్ని కూడా అంత కనెక్టెడ్‌గా తీసుకోకపోయినా కానీ అక్కడ ఫ్రాంచైజీ అనేది డౌన్ అయిపోతుంది. యెస్. సో అలా కాకుండా అందుకే ప్యాషనేటెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే దయచేసి కాంటాక్ట్ చేయండి. సో Yes, వాట్ madam. ఎల్స్ మ్యామ్, లాస్ట్ అండ్ ఫైనల్ గా కిడ్స్ గురించి కూడా ఒక మాట ఏమన్నా ప్లీజ్. మనకు ఆల్రెడీ ఒక లైన్ ఉంది మేడం. ఓకే. చిన్న పిల్లలు భగవంతునితో సమానం. ఓకే. మనం ఎలాంటి సర్వీస్, గుడికెళ్ళి చాలా పూజలు చెయ్యక్కర్లేదు. చిన్న పిల్లాడు ఏదో బాధ లేకపోతే ఏడుస్తున్నాడంటే జస్ట్ వెళ్ళి ఒక చిన్న హగ్ ఇచ్చి ఆ ఎమోషన్ ని, ఆ రిలేషన్ మెయింటైన్ చేయగలిగితే గనక అది భగవంతునికి సేవ చేసినట్లే. వావ్! అది ఎంత చక్కగా చెప్తున్నారు. అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఈ ఉమెన్స్ డే కి ఈ ఇయర్ మనమైతే ఇలా మాట్లాడుకుంటున్నాం. అండ్ డెఫినెట్లీ నెక్స్ట్ ఉమెన్స్ డే కి మీరు ఒక పెద్ద స్టేజ్ లో సక్సెస్ఫుల్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ గా ఉన్నప్పుడు మళ్ళీ వచ్చి నేను ఇంకొక పాడ్‌కాస్ట్ తీసుకుంటాను. షూర్ మేడం. డెఫినెట్ గా ఇప్పుడు మన అంటే ఈ ఇయర్ మనం ఎవరెవరికైతే ఛాన్సెస్ ఇస్తున్నామో వాళ్ళందరితో నెక్స్ట్ ఇయర్ మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుందాం. ఇది ఇంకా సూపర్ ఉంది. మరి ఇలాంటి ఆఫర్ ని అస్సలు మిస్ అవ్వకండి. ప్లీజ్ కాంటాక్ట్ ద బిలో నంబర్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు చక్కటి టైం అండ్ ఇంత చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేసి మా అందరికి క్లియర్‌గా, అంటే పిల్లల్లో ఒక స్కిల్స్ డెవలప్ చేయడం వల్ల ఫ్యూచర్ కూడా వాళ్ళకి ఎలాంటి స్ట్రెస్, ప్రెషర్ లేకుండా హ్యాపీగా, జాయ్‌ఫుల్‌గా ఉండేలాగా ఒక మంచి ప్రోగ్రామ్‌ని అయితే డిజైన్ చేశారు. ఫర్ దట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐ వాంటెడ్ టు థ్యాంక్ 99 టీవీ ఆల్సో బికాస్ మేము డెవలప్ చేసిన ఆ కరికులం ఏదైతే ఉందో అది అందరికీ రీచ్ అవ్వాలి అని చెప్పి ఇక్కడి వరకు తీసుకొచ్చారు, ఇన్వైట్ చేశారు, అది అందరికీ షేర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో చూసారు కదండి, మరి ఈ పాడ్కాస్ట్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుస్తాం. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్ శ్వేత.